నమస్కారం అండి. మనం ఇప్పుడు పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసిన ఆపదుద్దారిణి అనే కథను విందామా? కాలింగ్ బెల్ మోగేసరికి హాల్లోనే కూర్చున్న గోవిందు లేచి తలుపు తీశాడు. ఎదురుగా ఒక స్త్రీ గంజిపెట్టిన చీర, చేతిలో పర్సుతో దర్జాగా కనిపించింది. ఝాన్సీ గారు పంపించారు. ఆ మాట విని ఆశ్చర్యం కలిగింది గోవిందుకి. పక్కకు తప్పుకుని రండి అన్నాడు మర్యాదగా. గదిలోకి తీసుకువెళ్ళి శాంత ఆవిడొచ్చారు అన్నాడు. ఇక అక్కడ తన పనేమీ లేదు కాబట్టి యువతలకు వచ్చాడు. ఆవిడేనా, లేకపోతే ఆవిడ గురించి వివరాలు చెప్పడానికి ఈవిడొచ్చిందా అని మనసులో ఓ మూల సందేహంగానే ఉంది. చూడగానే టీవీగా లెక్చరర్ ఏమో అనిపించేలా ఉంది. సుమారు అరగంట తర్వాత గదిలోంచి బయటకొచ్చి గోవిందుని చూసి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాడు. శాంత వివరాలన్నీ చెప్పింది. పొద్దున 7ంటికి వస్తుంది. టిఫను వంట చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం 5ంటికి వచ్చి వంట చేస్తుంది. నెలకు 15,000. అమ్మో, అంతే అన్నాడు. సరేలేండి, ఇంకా అంత ఇచ్చినా మనిషి దొరకడం లేదు. అదృష్టం బాగుండి దొరికింది. రేపటి నుంచి రమ్మన్నాను. మరి 6 మనుషులు ఉన్నాం కదా అంది శాంత. ఫోన్ చేసి కొడుకులకి కోడళ్ళకి చెప్పింది ఆ శుభ సమాచారం. అందరూ చాలా సంతోషించారు. అమ్మయ్య, సమస్య తీరింది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డేట్ ఫిక్స్ చేయించవచ్చు అనుకున్నారు. 2 కొడుకులు కోడళ్లతో గోవిందు శాంత అంతా కలిసే ఉంటారు. గోవిందు రిటైర్ అయ్యాడు. పిల్లలందరికీ ఉద్యోగాలు. శాంతకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ వాడారు. అవేవీ లాభం లేదు, ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు డాక్టర్లు. ఇంటి ఇల్లాలకు అనారోగ్యం అంటే మరి అది అత్యవసర పరిస్థితే. ఏ జ్వరమో వస్తేనే ఇల్లంతా అతలాకుతలమైపోతుంది. మరి మోకాళ్ళ ఆపరేషన్ అంటే సామాన్యం కాదు కదా. కనీసం మరో 2 మనుషులు ఉండాలి ఇల్లు గడవాలంటే. మరో పని మనిషి తేలిగ్గానే దొరికింది. కానీ వంటకే ఎవ్వరూ కుదరలేదు. దాదాపు నెల రోజులుగా వెతుకుతున్నారు. ఆ మనిషి దొరకాలి, వీళ్ళు ముందుకు సాగాలి. వాళ్ళ స్నేహితురాలు ఝాన్సీకి చాలామంది పరిచయం ఉన్నారు. ఆవిడతో చెప్తే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, పంపిస్తాను అంది. ఆవిడ రావడంతో అందరికీ ప్రాణం లేచొచ్చింది. ఈవిడ పేరు సంధ్య. మర్నాడు 7ంటికి టంచనగా వచ్చేసింది. అత్తగారు మామగారు ఆవిడ గురించి చెప్పినా ఆవిడని చూడగానే ఆశ్చర్యపోయింది పెద్ద కోడలు. నాలాంటి వాళ్ళను 2 పనిలో పెట్టుకునేంత దర్జాగా ఉంది. ఆవిడ పనేం చేస్తుంది అనుకుంది. వంటగది చూపిస్తారా అని సంధ్య అడిగేసరికి ఇహలోకంలోకి వచ్చి రండి అంది గోవిందు పెద్ద కోడలు. సందులో పంపు దగ్గర కాళ్ళు గడుక్కుని లోపలికి వచ్చింది. నూనెలు కారాలు ఎంత వాడాలి, వంటల్లో బెల్లం వాడితే తింటారా తినరా, ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుంది. ఏవి ఎక్కడున్నాయో చూసుకుంది. ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, అవసరమైతే పిలుస్తాను అని పని మొదలుపెట్టింది. చకచకా పనిచేస్తూ 9ంటికల్లా టిఫిను వంట ముగించేసి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది. రుచికి కమ్మగా చేసింది వంటలు. ఇల్లు లంకాదహనం అయిపోయేటట్టుగా వంట ఎడాపెడా చేసిపోలేదు ఆవిడ. వంటిల్లు అద్దంలా సర్ది వెళ్ళింది. అదృష్టం బాగుండి సమయానికి మంచి మనిషి దొరికింది అనుకున్నారు. మరుసటి వారంలోనే శాంతకు ఆపరేషన్ చేశారు. 5 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చింది. అందరూ హడావిడిగా హాస్పిటల్కి ఇంటికి తిరిగినప్పుడు, శాంతకు ఆపరేషన్ పూర్తయ్యాక నలుగురు శాంతం చూడటానికి వచ్చినప్పుడు కూడా వంటింట్లో పనులకు సంధ్య ఉండబట్టే ఇంట్లో వాళ్ళందరూ నిశ్చింతగా ఉండగలిగారు. ఆవిడ పనితీరుకి ప్రవర్తనకి అందరూ ముగ్ధులైపోయారు. పిల్లలు ఆంటీ అని, గోవిందు శాంత సంధ్యగారు అని పిలుస్తారు. తన పనికి అవసరమైనంత వరకే తప్ప అదనంగా ఒక్క మాట కూడా మాట్లాడదు. టిఫిన్ తినమంటే వద్దండి, తినే వచ్చాను అంటుంది. ఓ కప్పు కాఫీ మాత్రం తాగుతుంది. పదార్థాలు మిగిలేలా వండటం, మిగిలినవి పట్టుకెళ్ళడం అలాంటి ప్రసక్తే లేదు. అలా 2 నెలలు గడిచాయి. శాంత మెల్లిగా ఇంట్లో తిరుగుతోంది. సంధ్య పనితీరు, ఆవిడ పొందిక చూసి ఇంట్లో అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు.
ముందు కొన్నాళ్ళు పెట్టుకుందాం వంట మనిషిని, శాంత పూర్తిగా కోలుకున్నాక మానిపించేయచ్చు అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు పోన్లే, ఆవిడ మాత్రం ఎంతకాలం చేస్తుంది, ఆవిడకు మాత్రం ఈ వయసులో విశ్రాంతి కావాలి కదా, డబ్బుకు కొదవలేదు, మంచి మనిషి కుదిరింది, ఇంటి వెనకాల ఓ స్టోర్ రూమ్ ఖాళీ చేయించి అందులో సంధ్యను ఉండమంటే బాగుంటుంది, అంతగా కావలిస్తే వేరే చోటకు కూడా పనికి వెళుతుంది అనుకున్నారు. నెల జీతం సంధ్య చేతికి అందిస్తూ ఆ మాటే చెప్పింది శాంత. ఇల్లిచ్చామని జీతం తగ్గించం, మీకు మేము తోడు, మాకు మీరు తోడు అంది. చిన్నగా నవ్వింది సంధ్య. నాకు వీలవదండి, మాకు సొంతిల్లుంది అంది. ఆశ్చర్యపోయింది శాంత. మిమ్మల్ని చూస్తే ఇంత దర్జాగా ఉంటారు, మరి సొంత ఇల్లు అది ఉండి ఈ పనికి ఎందుకు వస్తున్నారు? అభ్యంతరం లేకపోతే విషయం ఏమిటో చెప్పండి అని అడిగింది. చెప్తానండి. మా వారు సాంబమూర్తి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. మా మామగారి హయాంలో కట్టిన ఎల్ఐజీ ఇల్లు ఉంది. మాకు 2 పిల్లలు, కూతురు తర్వాత కొడుకు. అమ్మాయి డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా ప్రేమలో పడింది. కుర్రాడు బాగానే ఉన్నాడు, దానితోనే చదువుతున్నాడు. సరేలే దానిష్టం అనుకున్నాం. కానీ వాళ్ళ వైపు వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఇంకా చిన్నపిల్లలేగా, మరో 4 ఏళ్ళు ఆగి జీవితంలో స్థిరపడ్డ తర్వాత వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు వినలేదు. ఓ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చక్కగా వచ్చారు. వాళ్ళ ఆప్తులు దగ్గరుండి పెళ్లి చేయించారట. ఆప్తులంటే పెద్దవాళ్ళు ఎవరో కాదు, వీళ్లతోటి పిల్ల సన్నాసులే. ఏం చేస్తాం, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నారట. అందరూ వదిలేస్తే ఎక్కడికి పోతారు? అందుకే మాతో ఉండమన్నాం. ఆహా, అలా ఉండరుట. ఎవరికీ భారం కాకూడదు, మన కాళ్ళ మీద మనమే నిలబడదాం అనుకునే పెళ్లి చేసుకున్నారట. మొండివాడు రాజు కంటే బలవంతుడు. సరే, మీ ఇష్టం, ఎక్కడున్నారో కాస్త ఆచూకీ అడ్రస్సు ఇచ్చి వెళ్ళండి అన్నాం. ఫోన్లు చేస్తూనే ఉండేది. ఎక్కడో ఓ చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నారు. అల్లుడు ఇంకో 4గురితో కలిసి ఏదో వ్యాపారం మొదలుపెట్టాట. చిన్నతనం, నెలకింత అని జీతం వచ్చే ఉద్యోగం చూసుకోకుండా వ్యాపారం కూడానా అనుకున్నాం. ఓ ఏడాది బాగానే ఉన్నారు. పండక్కి పర్వానికి వచ్చిపోతూ ఉండేది. ఆ తర్వాత ఏ వారానికో 10 రోజులకో ఓ ఫోన్ చేసేది. కాస్త బిజీగా ఉన్నాం అనేది. సరేలే, ఏదో దాని దారిని అది సుఖంగా ఉంటే చాలనుకున్నాం. ఇంకా 2 నెలల్లో పెళ్ళై 2 ఏళ్ళు పూర్తవుతాయి అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి ఏడ్చుకుంటూ వచ్చింది. ఓదార్చి గుప్పెడు అన్నం పెట్టి కాస్త తేరుకున్న తర్వాత ఏమిటమ్మా అంటే చెప్పుకొచ్చింది. ఆ 4 మా అల్లుడు కలిసి ఓ వ్యాపారం మొదలు పెడదామని బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. అటువంటి వాటికి గవర్నమెంటు ధారాళంగా అప్పిస్తుంది అని గట్టిగా నమ్మకంతో ముందుకు సాగారు. గవర్నమెంట్ వారి పథకాలన్నీ ఈదబోతే తాగ నీళ్లుండవు అని సామెత చెప్పినట్టు ఉంటాయి. కాళ్ళరిగేదాకా తిప్పుకుని తర్వాత ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. వీళ్లకు ఉడుకు రక్తం. పోన్లే, అది కలిసి రాలేదని ఉద్యోగంలో చేరితే సరిపోయేది కదా. కానీ పంతానికి పోయి బయట అప్పు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. యువకులు 4 చేరి వ్యాపారం ప్రారంభించి 5 ఏళ్ళు తిరిగేసరికి ₹1,00,00,000 టర్నోవర్ సాధించారు అంటూ విజయగాథలు నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అలాంటి అదృష్టవంతులు అతి కొద్ది మందే ఉంటారు. కానీ అపజయం పాలై రోడ్డున పడ్డవారి దీనగాథలే కోకొల్లలు. మా అల్లుడి బృందం ఆ కోవలోకే వస్తారు. వాళ్ళ వ్యాపారానికి మొదటి నుండి కష్టాలే, ఆ తర్వాత నష్టాలు. మిగిలిన వారికి వాళ్ళ పెద్దవాళ్ళ అండ ఉండబట్టి ఎలాగో బయటపడ్డారు. ఇతగాడికి ఆసరా కూడా లేదు. అప్పుల వాళ్ళు తనడానికి వస్తుంటే పురుగుల మందు తీసుకొచ్చి ఇద్దరం కోకోకోలాలో కలుపుకుని తాగేద్దాం అన్నట్ట. ఇది బెదిరిపోయి ఆ డబ్బా విసిరి పారేసి అతని ఇంట్లో పెట్టి తాళం వేసి మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాకు గుండె పని అయింది. మా ఆయన, మా అబ్బాయి పరుగున వెళ్ళి అతన్ని బలవంతాన మా ఇంటికి తీసుకొచ్చారు. బతకను చచ్చిపోతా అంటూ ఒకటే గోల. వడ్డీతో కలిసి 2.5 లక్షలు కట్టాలట. మా వారికి పెన్షన్ రాదు. ఆయన పనిచేసే కంపెనీ కూడా ఆపదల్లో ఉంటే ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకుని వడ్డీ మీద బతుకుతున్నాం. మాకు అంత మొత్తం అంటే భారమే. కానీ
పిల్లవాడి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. అప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశతో తను వద్దన్నా మేమే ఫోన్ చేశాం. అతన్ని మమ్మల్ని కూడా వాళ్ళు తిట్టిపోశారు. గతంలోనే ఈ కొడుకు గారు ఇటువంటి ఘనకార్యాలు చాలానే చేశారట. చాలాసార్లు చేతులు కాల్చుకున్నారట. ఇంకా వాడికి సాయం చేస్తే మేము రోడ్డున పడాలి, మా వల్ల కాదు అన్నారు. ఏం చేస్తాం, మేమే 2 దఫాలుగా కడతామని అప్పుల వాళ్ళని ఒప్పించాం. అంచెంలో కొంచెం, ఆదివారంలో సోమవారం అన్నట్టు అంతలో మా అమ్మాయి కడుపుతో ఉంది. అబార్షన్ చేయించుకుంటాను అంది. మాకే మనసు ఒప్పలేదు. మా అబ్బాయి ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు. తెలివిగలవాడు, బుద్ధిమంతుడు కూడాను. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. అల్లుడు తాకిడికి మా కుటుంబం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. అదనపు ఆదాయం కావాలి. మా ఆయన ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఫిట్టర్గా పనిచేశారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం డిగ్రీ పాస్ అయిన అల్లుడు. వేవిళ్లతో బాధపడుతున్న పిల్ల, చదువుకుంటున్న కొడుకు కూతురు. కొడుకు ఉద్యోగం చేయలేరు. ఇక మిగిలింది మా ఆయన, అల్లుడు. వారిద్దరికీ అర్జెంటుగా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఎంత జీతం వస్తుంది? ఆలోచిస్తే నేనే రంగంలోకి దిగటం మంచిదనిపించింది. ఇవ్వాలనుకుంటే రేపే పని దొరుకుతుంది, జీతము బాగానే ముడుతుంది. ఇంట్లో వాళ్ళంతా వద్దు వద్దంటూ గగ్గోలు పెట్టారు. నేనే నచ్చజెప్పాను. పరువు తక్కువ పనేమీ చేయటం లేదు కదా. అవసరం వచ్చినప్పుడు మనకు తగిన మార్గం వెతుక్కోవటం తప్పేం కాదు అన్నాను. వారం తిరిగేలోపు మీ ఇంట్లో పని దొరికింది. మీ ఇల్లు కాకుండా ఇంకో 2 ఇళ్ళు చేసుకుంటున్నాను. ఒక చోట 8,000, ఇంకో చోట 7,000. పొద్దున్న 6:30కి బయలుదేరి 1 గంటకు వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం 4కి వెళితే 9కి ముందే ఇల్లు చేరిపోతాను. చిన్నతనంలో పుట్టింటి వారిది, ఆ తర్వాత మెట్టింటి వారిది పెద్ద కుటుంబమే. ఆ మాత్రం వంట పని చేయడం నాకు అలవాటే. ఎక్కువ రోజులు అవసరం ఉండకపోవచ్చు. నేను పనిచేస్తున్న ఇంట్లో వాళ్ళ అబ్బాయికి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందిట. ఏదో కోర్స్ చేస్తే మా అల్లుడికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇన్నాళ్ళు నీ ఇష్ట ప్రకారం చేసావు, ఇక నీకు బాధ్యతలు పెరుగుతున్నాయి, కుదురుగా ఉండాలి అని అల్లుడికి చెప్పాం. జరిగిన అనుభవాలకి తలకాయ బొప్పి కట్టిందేమో. అతను సరే అన్నాడు. అతనికి ఉద్యోగం వస్తే సగం సమస్య తీరినట్టే. మా అబ్బాయికి ఉద్యోగం చేతుల్లోనే ఉంది. పరీక్షలు అయ్యాక చేరటమే. కొంతకాలం వాళ్ళ కంపెనీలోనే ఉంటాను అని రాసిస్తే ఉద్యోగంలో చేరగానే కాస్త పెద్ద మొత్తం ఇస్తారట. ఎక్కడో చదివాను. మాతృశ్రీ జిల్లెళ్లమూడి అమ్మ ఒక మాట చెప్పారు. సమస్యలు చిత్రమైనవి. వచ్చేటప్పుడు చెప్పి రావు, పోయేటప్పుడు చెప్పిపోవు. వాళ్ళిద్దరూ స్థిరపడితే మాకు నిశ్చింత. అదీగాక ముందు ముందు పిల్ల పురుడు పుణ్యము ఉన్నాయి. నేను ఇలా బయటకు వస్తే ఆ పనులన్నీ సాగవు కదా. అంతవరకే ఇలా మీ ఇళ్లల్లో పనిచేయటం. మొదట్లో కాస్త శ్రమ అనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది నాకు. ఇంట్లో ఖాళీగా ఉండలేను. పని సంపాదన కూడా వ్యసనమే. అలవాటైతే మానడం కష్టం. ఇంట్లోనే ఉంటూ వంట చేసి చిన్న చితక ఆఫీసులకు భోజనాలు అందించే ఏర్పాటు ఏదో ఉందిట. అదేదో కనుక్కుంటాను. కాలక్షేపం అవటంతో పాటు డబ్బు కూడా వస్తే ఇక అంతకంటే నాకేం కావాలి? అందులోనూ ఇవేం పెట్టుబడి పెట్టి నష్టాలు వచ్చే వ్యవహారం కాదు కదా. మన చేతుల్లో పనే. మీరు నా మీద ఇంత దయగా ఉన్నందుకు చాలా తృప్తిగా ఉంది. మీకు కావాలంటే మీ ఇంట్లో మరో 4 నెలలు అదనంగా పనిచేస్తాను. ఆ తర్వాత ముందే చెప్తాను, మీరు వేరే మనిషిని చూసుకోండి అని. శాంతతో చెప్పి వెళ్ళిపోయింది సంధ్య. ఇదంతా భర్తతో చెప్పింది శాంత. ఆశ్చర్యపోయాడు గోవింద్. చేతులెత్తి నమస్కారం చెయ్యాలి ఆ తల్లికి అన్నాడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ ఆ శ్లోకం రచించిన వారెవరో ఇప్పుడు సంధ్యగారిని చూసుంటే 6 కర్మలతో పాటు నడి సముద్రంలో మునిగిపోతున్న సంసార నౌకను తన రెక్కల కష్టంతో ఒడ్డున పడేసి ఆపదుద్ధారిణి అని ఇంకో కర్మ కూడా చేర్చేవారేమో అన్నాడు 2 చేతులు జోడించి. విన్నారు కదండి. కథ మీకు నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేసి
మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.